నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుధీర్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిఐటి నాయకులు ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికులకు సమయానికి జీతాలు అందకపోవడం వల్ల అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న తమ కుటుంబ సభ్యులకు వైద్యం కూడా చేయించలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ మండల అధ్యక్షుడు జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా జరుపుకోవడానికి సిద్ధమవుతుంటే గ్రామాలను శుద్ధి చేసే గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రం ఆకలితో బతకాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజినపల్లి మండల గౌరవ అధ్యక్షులు రాములు, యూనియన్ సభ్యులు రామకృష్ణ, సామశ్రీశైలం, శంకర్, స్వామి, సురేష్, రాము, రవి, ఎల్లయ్య, సుజాత, మహబూజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర యూనియన్ హైదరాబాద్లో ఉన్నటువంటి మన కమిషనర్కు మన జీతాలకు సంబంధించినటువంటి విషయం మీద మెమోరాండం ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఆయన చెప్పిన మాట ఏమంటే ఇవాళ రేపు ఖచ్చితంగా మీకు జీతం వస్తుంది అనేటువంటి మాట చెప్పిండు తప్ప ఈ మరి పండుగ కదా, ఈ పండుగ టైంలో పెండింగ్లో ఉన్నటువంటి జీతం మొత్తం వస్తుందా లేకపోతే నెలేస్తారా అనేటువంటిది ఏమాత్రం స్పష్టంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రేపు పెత్తరమాస పెద్దలకు పెట్టుకునేటువంటి పండగ, ఆ తర్వాత దసరా, మరి ఇంతకుముందే వినాయక చవితి అయిపోయింది, బోనాల పండుగలు అయిపోయినాయి, బొడ్రాయి పండుగలు అయిపోయినాయి. కానీ ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు ఏ పండుగకు నోచుకోకుండా ఇవాళ ప్రజలంతా పండుగ చేస్తుంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఉప్పిడి ఉపాసం ఉండేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి విషయం ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలి. నిత్యం నిరంతరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో మల్టీపర్పస్ పేరు మీద రకరకాల పనులు చేస్తూ గ్రామాలన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుతున్నటువంటి ఈ కార్మికులకే నీవు జీతాలు ఇవ్వకపోతే, ఈ కార్మికుల గురించే మాట్లాడకపోతే, ఈ కార్మికుల గురించే పట్టించుకోకపోతే ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి గురించి మాట్లాడుతుంది, ఎవరిని పట్టించుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప మాటలు చెప్పాడు. మీరు జీతాల కోసం ఎప్పుడు ఎక్కడ కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం లేదు, ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీకు సెక్రటరీతో కానీ, సర్పంచ్తో కానీ, గ్రామ పంచాయతీ ఆఫీస్తో కానీ సంబంధం లేకుండా నేరుగా హైదరాబాద్ నుంచే మీ అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది. కానీ వాళ్ళు చెప్పి కూడా దాదాపుగా 9-10 నెలలు అవుతున్నా కూడా ఈ చెప్పినటువంటి హామీని అమలు చేయకపోవడమే కాదు, గతంలో రెగ్యులర్ గా ఇస్తున్నటువంటి జీతాలను కూడా ఆపి ఇవ్వడం అనేటువంటిది ఇది ఏ పద్ధతుల్లో సరైందో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పర్మనెంట్ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాళ్ళందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖు జీతం తీసుకుంటున్నప్పుడు మరి క్రింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో మరి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి మరి గ్రామ పంచాయతీ కార్మికులకు 2 నెలలు 3 నెలలు పెండింగ్ లో పెట్టి జీతాలు ఇస్తే ఈ కార్మికులు ఏం తిని బతుకుతారు, ఎట్లా బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు అనేటువంటి సోయి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకనే మేము ఈ సందర్భంగా చెప్పదలిచాం, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలి. మేము సోమవారం, మంగళవారం వరకు చూస్తాం. ఒకవేళ 21, 22 తారీఖుల లోపల మా జీతాలు కనుక రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాన్ని, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి మరి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చి పెండింగ్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క జీతాలు వెంటనే విడుదల చేసి మరి గ్రామ పంచాయతీ కార్మికులు కూడా పెత్తరమాస పండుగ కానీ, దసరా పండుగ కానీ సంతోషంగా జరుపుకునేట్టు అవకాశం ఇవ్వాలి. లేదంటే మాత్రం ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిర్వహిస్తామని చెప్పి
గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, పోరాటం జీతాలు ఇచ్చేంత వరకు, పోరాటం జీతాలు వచ్చేంత వరకు, రక్షించాలి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, రక్షించాలి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. పోరాటం